హాయ్ రాజేష్, ఫోన్ లేదు, దీర్ఘంగా చూస్తూ కూర్చున్నావు. ఏమి లేదు వినోద్, నేను ఇప్పుడే ఒక న్యూస్ ఛానల్ చూశాను. ఆ న్యూస్ ఛానల్లో వార్త ఏంటో తెలుసా? దేశంలో రాష్ట్రంలో పోలీస్ కేసులు కోర్టులో లక్షల్లో పేరుకుపోయినాయని చెప్తున్నారు. ఈ విధంగా పోలీస్ కేసులు లక్షల్లో పేరుకుపోతే ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, నేరస్తులకు ఎప్పుడు శిక్ష పడుతుంది, బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. ఓ, ఇప్పుడు చట్టాలు మారాయి, ఈ విషయం తెలీదా? ఏంటి ఆ చట్టాలు? మనకు ముందున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇంకా భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఓహో, ఏంటి కొత్త చట్టాల వల్ల ప్రయోజనాలు? ఈ చట్టాల వల్ల ప్రజలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. న్యాయం ప్రజల దగ్గరగా తీసుకొచ్చారు. విచారణలో గాని సాక్ష్యాల్లో గాని మారుతున్న రోజులకు అనుగుణంగా ఈ చట్టాలను మార్పులు చేర్చుకొచ్చారు. ఓహో, ఏంటి ఆ మార్పులు? ఇప్పుడు ఎవరైనా నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళలేకపోతే వాళ్ళు ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుందన్న విషయం 90 రోజుల్లో కంప్లైంట్ చేసిన వారికి పోలీసులు ఇన్ఫర్మేషన్ అందజేసే ట్రాన్స్పరెన్సీని కూడా చేకూర్చారు. ఓహో, కోర్టు నుంచి సమన్స్ పంపేటప్పుడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా సమన్స్ ను పంపించేలాగా మార్పులు చేకూర్చారు. అలాగే కోర్టులో జరుగుతున్న వ్యవహారాలు గాని ఇన్వెస్టిగేషన్ గాని అందులో ఆడియో వీడియో టెక్నాలజీని వాడే విధంగా మార్పులు చేకూర్చారు. ఓహో, అలాగా. అయితే ఈ కొత్త చట్టాల్లో ఇన్ని మార్పులు జరిగినాయి అన్నమాట. అంటే ప్రజలకు ఇప్పుడు సత్వర న్యాయం జరుగుతుంది అన్నమాట. అవును, ఇప్పుడు జూలై 1, 2024 నుంచి ఇవే చట్టాల్లో కేసులు నమోదు చేయాలి. ఓహో, అయితే ప్రస్తుతం మారినటువంటి చట్టాలు సామాన్యులకు చుట్టాలన్నమాట. అవును. ఓ, చాలా బాగుంది. ఇది ప్రజాహితార్థం సమాచారం కొరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తెలంగాణ రాష్ట్రం వారి ద్వారా జారీ చేయబడినది.